ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి తన తోటి కాకులతో అడవి మొత్తం తిరిగేది. ఒకసారి ఆ అడవిలో ఉన్న కొలనుపై నుండి వెళ్ళసాగింది. ఆ కొలనులో ఒక హంస ఉంది. ఆ హంసను చూసి కాకి ఇలా అనుకుంది, హంస ఎంత తెల్లగా అందంగా ఉంది, దానంత సంతోషంగా ఏ పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అని తన మనసులో అనుకుంది. ఒకసారి హంస దగ్గరికి వెళ్ళి అదే మాట అంటుంది. అప్పుడు హంస, నేను అందంగా ఉన్నానే అనుకునేదాన్ని, కానీ నాకన్నా అందంగా ఉన్న చిలుకను చూసి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంటుంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళింది. హంస చెప్పిన మాటలన్నీ చిలుకతో చెప్పింది. హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషపడేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే నెమలిదే అని అనుకున్నా. నాకు 2 రంగులే, కానీ నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక. అప్పుడు వెంటనే నెమలి దగ్గరికి వెళ్ళింది కాకి. పక్షులన్నింటిలో నీదే అందమని, మనుషులు నిన్ను ఎంత ఇష్టపడతారో అని నెమలిని పొగిడింది కాకి. కాకి చెప్పిందంతా విన్న నెమలి అమాయకంగా ముఖం పెట్టి, అన్ని పక్షులను మనుషులు జూలో పెడుతున్నారు, ఒక్క కాకిని తప్ప అంది నెమలి. నేనే కాకినైతే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని అంది. అప్పుడు నెమలి మాటలు విన్న కాకి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ఈ కథ నీతి ఏమిటంటే, మనకున్న ప్రత్యేకత మనకుంటుంది, ఎవరిలాగానూ ఉండాలని అనుకోకూడదు, నీ సహజత్వాన్ని కోల్పోకూడదు, ఒకరితో పోల్చుకోకూడదు అని అర్థం. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.